సమాధానాలు చెప్పచ్చు. పిల్లలు, తెలంగాణ రాష్ట్రంలో స్త్రీలు ఇష్టంగా జరుపుకునే పండుగ ఏదో చెప్పండి. బతుకమ్మ. మరి బతుకమ్మ ఆడేటప్పుడు ఎలాంటి పాటలు పాడతారు మీకు తెలుసా? గౌరమ్మ పాటలు. వెరీ గుడ్, వెరీ గుడ్. మన ప్రాంతాన్ని గొప్పగా పాలించినటువంటి స్త్రీలు వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా మీకు? రుద్రమాదేవి. అయితే మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఈ రాణి శంకరమ్మ కూడా ఆ విధంగానే చాలా గొప్పగా పాలన చేసి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది. మరి ఆమె పేద రైతు కుటుంబానికి చెందినటువంటి ఆమె. సరే, ఇప్పుడు ఆమె సంబంధించిన ఏకపాత్రని నేను చేయబోతున్నాను. అంటే నాకే కొంచెం ముందుగానే అనుమానం ఉంది. ఏకపాత్ర అంటే ఒకరి విధంగానే నటించాలా లేదా ఒకరే అన్ని పాత్రలు పోషించాలా అనేటువంటిది. అది మీ సజెషన్స్ నేను తర్వాత తీసుకుంటాను. దాన్ని మండించండి. అరే అందరూ మనం ఆడుకుందాం రండిరా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? సీత. సీత సీత పారిపో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? సైదా. సైదా సైదా పారిపో. అరే నాన్న చాలు, ఈరోజు అయ్యేకి పొద్దుపోతుంది. అన్నం తీసుకెళ్ళాలి. ఇంట్లోకి వెళ్తా నేను. మీరు వరకు ఈరోజు మీరు ఆడుకోండి. అమ్మా అమ్మా ఎక్కడ ఉన్నట్టుందే? దొడ్లోకి వెళ్ళిందో ఏమో, సర్ది పెట్టిందో లేదో. ఎక్కడ అక్కడే ఉన్నాయే, నేనే పెట్టి తీసుకెళ్తా. అన్నం, కూర, సంకటి, మంచినీళ్ళు. అడవిలో వెళ్తుంటే నాన్న మంచినీళ్ళు తప్పనిసరిగా తీసుకెళ్ళమన్నా. సర్దుకున్నాను. వెళ్తున్నా. అయ్య చెప్పాడు అడవిలో వస్తుంటే ఏమైనా ఉంటాయి, కర్ర తీసుకోమన్నాడు. కర్ర ఎక్కడుంది? ఏది? దొరికింది. తెలుసు, కర్ర కూడా దొరికింది. ఇక నేను ఈ సర్దిని తీసుకొని ధైర్యంగా అడగకుండా వెళ్ళాలి. అయ్యి నాకు కరసం కూడా నేర్పించాడు కదా. కొంచెం కుల్లో రాగం పాముల పట్టే పడిగే పెద్దన్న గుర్రం చిన్న గుర్రం చెట్టికి. అది అక్కడ అలిపి వినిపిస్తుంది. ఎక్కడి నుంచి అది? చెట్ల పొదల్లో చెట్టు వస్తున్నట్టుంది. నేను కొంచెం ధైర్యంగా ఉండాలి. ఏదో పులి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను పక్కన పెట్టేస్తాను. ఈ కర్రలో దాన్ని నేను బలంగా పట్టాలి. ధైర్యంగా ఉండమని చెప్పాడు అయ్యా. ఇలాగే ఉంటాను. తొందరగా సర్ది తీసుకొని వెళ్ళాలి. అరే మళ్ళీ ఎక్కడెక్కడో శబ్దం, దాహం దాహం అంటూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరు ఉండరే. ఎవరు వారు? ఎక్కడి నుంచి వచ్చారు? అదిగో ఆ చెట్టు కింద ఒకరు ఉన్నారు. వెళ్తాను. ఏమైందండి? దాహమా?
దాహం. ఈ నీళ్ళు తీసుకోండి. ఆకలిగా ఉందా? ఈ రాజసంకటి తాగండి. ఈ ఎండకి చాలా చల్లగా ఉంటుంది. కొంచెం మిస్ అయింది. గుర్రంలో వస్తున్నాను అనమాట. గుర్రం తీసేసుకొని నాకు వచ్చినటువంటి సైనికులు ఎటుపోయారో ఎటుపోయి ఉంటారు, ఎవరు కనిపించట్లేదే. ఇంకా నేను వెళ్ళలేను. ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాను. ఆకలి ఎవరైనా రక్షించండి. దాహం దాహం. అమ్మా నీవెవరో గాని పైనుంచి దిగి వచ్చిన దేవతలా ఉన్నావు. నా ప్రాణాలని కాపాడినావు. నన్ను రక్షించిన దేవతవు నీవే. నీరు నమ్మెలా తీర్చుకొందును. ఇదిగో తల్లి, ఈ ఉంగరాన్ని నాకు కానుకగా ఉంచుకోండి. ఇప్పుడు నేను డాన్స్ చేస్తాను. ఉంగరం గింగరం ఉయ్యాలో నాకేమి వద్దయ్య ఉయ్యాలో. ఈ ఉంగరం చూస్తే ఉయ్యాలో మా పెద్దవాళ్ళు ఉయ్యాలో. తప్పు చేసిన మంచు ఉయ్యాలో కోరండమే గురు ఉయ్యాలో. నాకొద్దు ఉయ్యాలో ఈ ఉంగరము ఉయ్యాలో. నేనెళ్ళిపోవాలి ఉయ్యాలో మా అయ్యకి సత్తి ఇవ్వాలి. అరే ఆలస్యం అవుతుంది. తొందరగా అయ్యకి పెట్టాలి. అరే సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేట్లున్నాడే. తొందరగా వెళ్ళాలి. మళ్ళీ ఏ అటెంప్ట్ కాకుండా తొందరగా వెళ్తే బాగుంది. ఈ అడవిలో అయ్య బాగానే చెప్పాడు. తొందరగా జాగ్రత్తగా రమ్మండి. నుంచి ఏమవుతుందో ఏమో చాలా. అయ్యా 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 సర్ది తీసుకొచ్చానయ్యా. ఎక్కడున్నావు? అమ్మా శంకరమ్మ వచ్చావా? ఇక్కడున్నా నా చెట్టు కింద. నువ్వు వస్తావా? తెచ్చావా తల్లి? ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? ఇంత పొద్దుపోయేది ఈరోజు. తొందరగా రావచ్చు కదా తల్లి. ఆకలిస్తుంది. ఎప్పుడు ఆటల్లో మునిగిపోతే ఎలా? అయ్యా నేను వస్తుంటే మార్గం మధ్యలో ఒక పెద్ద చిత్తపులి అడ్డొచ్చింది. దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాను. నువ్వు నాకు నేర్పించినటువంటి కర్ణసాముతో నేను దాన్ని చంపేశాను. కాలుతో తొక్కి చంపేశాను. ఆ తర్వాత వస్తుంటే అక్కడ మార్గం మధ్యలో ఒక రాజుగారు కనిపించారు.
అంటే రాజు